హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మా అమ్మ స్టైల్లో చేపల పులుసు ఎలా చేయాలో చూసేద్దాం రండి. టమాటో, అల్లం, వెల్లుల్లిపాయ, చేపలు తీసుకొని కొంచెం ఉప్పు వేసుకొని బాగా కడిగేసుకోవాలండి. నీసు వాసన అనేది రాకుండా కొంచెం ఎక్కువ వాటర్తో కడిగేసుకుంటే నీసు వాసన రాదండి. అలాగే వెడల్పుగా ఉండే చేపల గిన్నె ఉంటుందండి ప్రతి ఒక్కరి ఇంట్లో. ఆ వెడల్పుగా ఉన్న గిన్నె కళాయిని తీసుకొని ఈ చేపలు అనేది అందుట్లో వేసేసుకొని కొంచెం పసుపు, కారం వేసుకొని ఈ విధంగా కలిపేసుకోవాలండి. మిక్సీలో అల్లం, వెల్లుల్లిపాయలు, టమాటా, ఒక ఉల్లిపాయ తీసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి. ఈ మిక్సీ పట్టేసుకున్న మసాలాని ఇందాక తీసుకున్న చేపల దాంట్లో వేసేసుకోవాలండి. వేసేసుకొని కలిపేసుకోవాలండి. ప్రతి ముక్కకి ఈ మసాలా అనేది పట్టేలాగా కలిపేసుకుందామండి. కొంచెం చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలండి. ఎక్కువ తక్కువ కాకుండా సమానంగా తీసుకోవాలండి. చక్కగా ఈ పిప్పంతా తీసేసుకొని చింతపండు రసాన్ని ఈ చేపల ముక్కల్లో వేసేసుకోవాలండి. ఈ చేప ముక్క అనేది కొంచెం మునిగేంత వరకు కొంచెం చింతపండు రసం అనేది వేసేసుకొని ఈ గిన్నెలో కలిపేసుకోవాలండి. అలాగే కొంచెం ఆయిల్ వేసేసుకొని మళ్ళీ కొంచెం కలిపేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఈ చేపల కళాయిని స్టవ్ మీద పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఒక 3 పచ్చిమిరపకాయలు తీసుకొని నిలువుగా కోసేసుకొని ఆ చేపల పులుసులో వేసేసుకోవాలండి. వేసేసుకొని ఉడకనించాలండి. ఉడికించిన తర్వాత మూత పెట్టేసుకుందామండి కొంచెం సేపు. ఈ చేపల పులుసు అనేది మనం అప్పటికప్పుడు చేసుకున్న దానికంటే నైట్ చేసుకొని పెట్టేసుకుంటే మార్నింగ్కి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇదిగోండి ఈ విధంగా కొంచెం ఉడకనిస్తూ మూత పెట్టేసుకున్నామండి. ఇదిగోండి కొంచెం కొంచెంగా చిక్కపడుతూ వస్తుంది. చక్కగా ఉడుకుతుందండి ముక్క. చూసారా, మేము ఇందాక సాల్ట్ వేసుకోలేదండి ఇందులో. ఇప్పుడు సాల్ట్ వేసుకొని ఈ విధంగా మళ్ళీ ఒకసారి గరిటె పెట్టుకోకుండా తిప్పుకుంటున్నామండి. గరిటె పెట్టడం వల్ల ఈ ముక్క అనేది చిన్న చిన్న పీసెస్గా అయిపోయి పులుసులో కలిసిపోయి ఇదిగా అయిపోతుందండి, మెత్త మెత్తగా. అలా కాకుండా గరిటె అనేది ఇందులో పెట్టకుండా ఈ చేపల గిన్నెని ఇలా కదిలిస్తూ తిప్పుకోవాలండి. ఈ విధంగా ఇదిగోండి ఈ విధంగా తిప్పుకోవాలి. మనం చిక్కగా అయిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని చేసుకోవాలండి. కొంచెం ఎక్కువ కొత్తిమీర వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది ఈ చిక్కదనంతో ఇంకా బాగుంటుందండి. చేపల పులుసు చూసారా, చక్కగా ఉడికిపోయి టేస్టీగా గుమగుమలాడే చేపల పులుసు రెడీ అయిపోయిందండి. చూసారా ఎంత చక్కగా ఉందో. సింపుల్గా చేసుకునే పద్ధతి అండి. ప్లీజ్ అండి, ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. ఇలాంటి వీడియోస్ ఎన్నో చేసే విధంగా ఆదరించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.